2024 ఎలక్షన్స్‌లో శ్రీకాకుళం నుండి ఎంపీగా పోటీ చేసి 3 లక్షల పైగా మెజారిటీతో గెలుపొందారు కింజారపు రామ్మోహన్ నాయుడు గారు. దివంగత నేత ఎర్రన్నాయుడు గారి వారసుడిగా రాజకీయాలలోకి వచ్చిన రామ్మోహన్ తండ్రి మరణం తర్వాత 2014లో మొదటిసారిగా ఎంపీగా పోటీ చేసి 1,27,000 మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అప్పట్లో లోక్సభలో అడుగుపెట్టిన యంగెస్ట్ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారే. ఇక అప్పటి నుంచి తను వెనుదిరిగి చూసుకోలేదు. రైల్వే జోన్, స్పెషల్ స్టాటస్ అంశాలపై పార్లమెంట్లో ఆయన మాట్లాడిన తీరు ఒక్కసారిగా ఎంతో క్రేజ్ తీసుకొచ్చింది రామ్మోహన్కి. ఢిల్లీలో జాబ్ చేసుకుంటూ ఉండే తను రాజకీయ అనుభవం లేకుండానే వచ్చి రాజకీయాలలో తన మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. ఈసారి 2024 ఎలక్షన్స్లో 3వసారి గెలుపొందిన రామ్మోహన్కి అరుదైన అవకాశం వచ్చింది. ఎన్డీఏ కూటమి నుండి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ప్రధానమంత్రి క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఖరారైనట్లు వార్తలు రావడంతో ఆంధ్రప్రదేశ్కి ఉన్న సమస్యలు త్వరలోనే తీరిపోతాయని భావిస్తున్నారు అక్కడున్న ప్రజలు. కేవలం 36 సంవత్సరాలకే ఈ ఘనత ఆయన దక్కించుకోవడం అనేది విశేషం. అయితే రామ్మోహన్ నాయుడు ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయనకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే. 2017లో శ్రావ్య బండారుని పెళ్లి చేసుకున్నారు రామ్మోహన్. వీరికి ఒక పాప ఉంది. పాప పేరు మిహి. రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి టైం ఇస్తూ భార్య, కూతురు, తన తల్లితో సరదాగా స్పెండ్ చేస్తూ ఉంటారట రామ్మోహన్. ఇప్పుడు రామ్మోహన్ ఈ కొత్త బాధ్యతని కూడా మంచిగా నిర్వర్తించాలని కోరుకుంటూ ఆయనకి మనం ఆల్ ది బెస్ట్ చెప్తాం. అలాగే రామ్మోహన్ నాయుడు ఫ్యామిలీకి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని చూసేద్దాం.